మానవలోకానికి స్వాగతం. మానవలోకానికి స్వాగతం. మాలోకానికి స్వాగతం. అబ్బా! పని, పని, పని. ఈ పనితోటి అప్పుడప్పుడు బుర్ర వేడెక్కిపోతుంది. ఒక మంచి కాఫీ బ్రేక్ తీసుకుంటే బావుంటనిపిస్తోంది. ఇదిగో ఇప్పుడు నేను ఒక మంచి కాఫీ బ్రేక్ తీసుకోబోతున్నాను. ఇలాగే కంప్యూటర్ తోటి, పనితోటి అవస్థ పడుతున్న వాళ్ళకి, రోజంతా పనిచేస్తున్న వాళ్ళకి ఇలాంటి కాఫీ బ్రేక్ ఒక కొత్త రకమైన ఎనర్జీ ఇస్తుంది. అయితే ఈ కాఫీలో ప్రత్యేకత ఏమిటంటే, ఇది శ్రీహర్ష అనే ఒక కుర్రాడు స్వయంగా చేసిన కాఫీ ఇది. ఈ కుర్రాడి ప్రత్యేకత ఏంటంటే, ఈ కుర్రాడు భీసుపురం అనంతగిరి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక రైతు, ఒక వ్యాపారవేత్త, ఒక ఎమర్జింగ్ ఎంటర్‌ప్రెన్యూర్. అతను స్వయంగా కాఫీని పండించడమే కాకుండా, కాఫీ గింజల నుంచి మొత్తం కాఫీ పొడి వరకు వచ్చి, ఈ రకంగా డబ్బాలో దాన్ని పెట్టి అందరి కన్జ్యూమర్ వరకు తీసుకెళ్తున్నారు. ఈ యువ వ్యాపారవేత్త, యువ ఆహ్, రైతు కాఫీని ఏ రకంగా ఇంత మంచి స్థాయిలోకి తీసుకొచ్చాడో అన్నది మనం భీష్పురం వెళ్ళే తెలుసుకుందాం. పదండి భీష్పురం. అరకు వ్యాలీ అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది మంచి గుమగుమలాడే కాఫీ. ఇక్కడ కాఫీ పంటని చాలామంది పండిస్తున్నారు రైతులు. సహజ పద్ధతి ద్వారా ఆర్గానిక్ మెథడ్‌లో పండిస్తున్నారు. కానీ దాన్ని గింజ స్థాయి నుంచి పౌడర్ స్థాయి వరకు చేసే ప్రయత్నాలు చాలా తక్కువగా, అరుదుగా ఉన్నాయి. అలాంటి ఒక అరుదైన ప్రయత్నము ఈ గ్రామంలో జరుగుతున్నది. భీష్పురం గ్రామంలో మీరు చూడొచ్చు భీమలింగేశ్వర స్వామి కాఫీ పౌడర్ ఉత్పత్తి కేంద్రం. ఇది చాలా వినూత్నమైన ప్రయోగం అని చెప్పొచ్చు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో, మహిళా సంఘాల సహకారంతో ముగ్గురు యువకులు ఈ కాఫీ ఉత్పత్తి కేంద్రాన్ని అంతా నడుపుతున్నారు. వారు కొత్తగా 14 మంది ఇతర యువకులతోటి కలిసి ఒక పెద్ద స్థాయిలో కాఫీ పరిశ్రమని ఇక్కడ స్థాపించి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఈ ప్రయత్నం అంతా ఎలా జరుగుతున్నది, వారి అనుభవాలు ఎలా ఉన్నాయి, ఇందులో సాధక బాధకాలు ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. పదండి. నమస్తే, మీ పరిచయం చేసుకుంటారా? మీ పేరు? నా పేరు శ్రీహర్ష, మా ఊరు భీష్పురం. మేము ఇక్కడ కాఫీ ప్రోడక్ట్ని ఉత్పత్తి చేస్తున్నాం. శ్రీహర్ష గారు, చాలా గ్రామాల్లో కాఫీ వచ్చిన వెంటనే బయట వ్యాపారులకు అమ్మేస్తూ ఉంటారు. ఎవరు కూడా పౌడర్ వరకు తీసుకొచ్చే దశ వరకు ఎవరు ప్రయత్నం చేయడం లేదు. ఆ సందర్భంలో మీరు చేసిన ప్రయత్నం ఏంటి? ఎప్పటి నుంచి ఈ కాఫీ ఉత్పత్తి కేంద్రం నడుస్తుంది? 2008 నుంచి. అంటే మాకు అరకు అనేది బాగా టూరిస్ట్ ప్లేస్. ఇక్కడ ఏం కొత్తదనం చేయాలి, మా మా డెవలప్ ఎలా చేసుకోవాలి, ఇలా చేసుకున్న దాన్ని మాకు ఇక్కడ ఎక్కువ పండేదంటే కాఫీ పండేది. దీన్ని చాలా ఎక్కువ బాగా తాగుతారు. చాలా ప్రోడక్ట్స్కి మంచి డిమాండ్ ఉంది. మేము ఎందుకు చేయకూడదు, మేము ఎందుకు తయారు చేయకూడదు అని మాకు ఒక ఆలోచన వచ్చింది. దానివల్ల మేము ఎంతమంది ఉన్నారు మాతో పాటు ఒక 3 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ ఫామ్ చేసుకున్నాం, ఒక 14 మందితో గ్రూప్తో ఫామ్ చేసుకున్నాం. ఇప్పుడు ముఖ్యంగా ముగ్గురు, వారి పేరు? నా పేరు శ్రీహర్ష, నేను మా తోటి అతను బాబురావు, నెక్స్ట్ చిట్టిబాబు. ముగ్గురం కలిసి మేము మిషనరీ కొనుక్కున్నాం, మేము చేసుకున్నాం. ఇది ఎప్పటి నుంచి మొదలు పెట్టారు మీరు? మేము మొదలు పెట్టాం 2008 నుంచి మొదలు పెట్టాం. ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది. అంటే ఈ బిల్డింగ్ కానీ, లేకపోతే ఈ మిషన్లు అవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సిన ఆర్థిక సహకారం అంతా వచ్చింది? మేము డోక్రా తరఫు నుంచి లోన్ తీసుకున్నాం. అంటే మీ కుటుంబంలో? మా ఊర్లో మా కుటుంబ సభ్యులు కూడా అందులో జాయిన్ అయ్యి ఉన్నారు. అతనితో పాటు ఆ గ్రూప్తో అందరితో మాట్లాడి మేము ఇలా చేసుకుంటాం, మనకు అప్పు తీసుకున్నాం. దానివల్ల ఆర్థిక సాయం పొందాం. మొత్తం ఎంత అప్పు తీసుకున్నారు? మాకు ఒక 6 లక్షలు తీసుకున్నాం. మిగతాది మేము వేరేగా లోన్ పెట్టుకున్నాం. అంత 6 లక్షల వరకు వస్తుంది అన్నారు. 6 లక్షలు తీసుకున్నాం. ఇది ఒక 8 లక్షల మిషన్. అవి కొనుక్కోవడానికి, నెక్స్ట్ మేము సరుకు కొనుక్కోవడానికి, ఇవన్నిటికి అలా 10 to 12 lakhs అయింది. లోన్ ఇప్పుడు ఎంతవరకు పూర్తి చేయగలిగారు? మేము 50% వరకు లోన్ పూర్తి ఇవ్వగలిగారు. ఈ భవనం గురించి మీకు? ఈ భవనం అనేది మాకు రైతులందరూ కలిపి కాఫీ అనేది స్టాక్ చేసుకోవడానికి పెట్టారు. ఇప్పుడేమో దీన్ని వాడటం లేదనేసి మాకు ఒక ప్లేస్ కావాలి. ఇప్పుడు కట్టుకోవడం అంటే ఇప్పటికే లోన్ తీసుకున్నాం. అంటే ఏం చేసుకుందాం అని ఆలోచించి ఊర్లో పెద్దలకి ఇచ్చేసి వెలుగు సీసీ గారికి వీళ్ళందరికీ మాట్లాడి మేము తీసుకున్నాం. ఇప్పుడు మీరు ఈ కాఫీ పరిశ్రమని ఏ రకంగా నడుపుతున్నారు? రైతుల దగ్గర నుంచి పర్చేస్ చేస్తాం, పిక్కలు ఆ కాఫీ కొనుక్కుంటాం. బయటికి చాలా మంది అమ్ముతారు, మేము కూడా వాళ్ళ కొనుక్కుంటాం. మాకు ఒక 5 ఎకరాలు ఉంది. మేము కూడా మీరు కూడా స్వయంగా కాఫీ పండిస్తాం, కొంటాం. మాకు సాలకపోతే కొంటాం, లేకపోతే మా తోటలో ఉన్నదే మేము ముందుగా ఉపయోగించుకుంటాం. ఇప్పుడు మీ పరిశ్రమ, మీ ఉత్పత్తి సంఘం ఇది ఎన్ని టన్నుల
ఎన్ని కిలోల కాఫీని మీరు 2000 కిలోల దాకా మేము ఏడాదికి చేస్తాం ముగ్గురం కలిపి. మాకు టూరిస్ట్ ఫ్లోయింగ్ ఎక్కువ ఉంటే ఎక్కువ అవుతుంది, తక్కువ ఉంటే తక్కువ అవుతుంది. అది టూరిస్ట్ దీని మీద పడి ఉంటుంది. ఇంచుమించు 2 టన్నులు ఏడాది చేస్తారు. 2 టన్నుల దాకా చేయొచ్చు. అయితే ఇప్పుడు ఇది రైతుల ద్వారా కొని లేకపోతే మీ స్వయంగా పండించింది ఇక్కడ ప్రాసెస్ చేసి, అంటే ఈ మిషన్ ఏం చేస్తుంది అందులో? ఈ మిషన్ రోస్టింగ్ చేస్తుంది పిక్కల్ని. కాఫీ పిక్కలు 3 దశలు ఉంటాయి: పండు, పల్పరు, చెర్రీ. మాకు కావాల్సింది చెర్రీ అన్నమాట. చెర్రీ తీసుకుంటాం. ఆ చెర్రీని వేపుతుంది, వేపేసి ఈ మిషన్ లోనే ఆడిస్తాం. దీంట్లో పౌడర్ చేస్తాం. దీంట్లో పౌడర్ చేసి చికోరి అనేసి కాఫీలో చేదును తగ్గించడానికి ఒక ప్రోడక్ట్ ఉంటుంది. బ్రూవర్ అయినా నెస్కేఫ్ ఎవరైనా కలపాల్సింది. వాళ్ళ అది మేము ఇన్పుట్ చేసుకొని బయట నుంచి తెచ్చుకొని మీ కాఫీతో దాని మిశ్రమం చేస్తాం. అప్పుడు చేశాక ఏం చేస్తారు? చేసి ఇంకా అమ్మడానికి సిద్ధంగా ఉంటుంది. ఎక్కడెక్కడ అమ్ముతారు? అమ్మకాల్లో ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ లో ఒక 2-3 ఉన్నాయి. కాఫీ ప్లాంటేషన్ అనే, వ్యూ పాయింట్ అనేసి, మ్యూజియం అనేసి, నెక్స్ట్ పద్మపురం గార్డెన్ అనేసి, నెక్స్ట్ తాడిగడ వాటర్ ఫాల్స్, బొర్రా కేవ్స్. ఈ టూరిస్ట్ ప్లేస్ లో ఆగే దగ్గర మేము స్టాల్స్ లా పెట్టి మనుషులు పెట్టి అమ్మిస్తాము. అంటే ఈ అరకు వ్యాలీలో ఇన్ని రకాల టూరిస్ట్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి దగ్గర మీకు అనుకూలం అవుతుంది అన్నమాట. అంటే ఆ అమ్మే వాళ్ళకి మీకు ఏ రకమైన ఒప్పందాలు ఉంటాయి? మాకు అమ్మే వాళ్ళకి మేము తయారు చేస్తాం. సపోజ్ మీరు బాటిల్స్ చూసే ఉంటారు, చూసాం. 1/4 kg బాటిల్స్ అలా ఉంటాయి. 1/4 kg బాటిల్ మేము అతనికి ఒక 100 రూపీస్కి ఇస్తే వాళ్ళు 120, 110 అలా దాని మీద లాభం పొందుతారు. అంతే. వాళ్ళు కమిషన్ తీసుకొని సాయంకాలం మాకు కట్టేస్తారు. అలా ఎంతమంది ఉన్నారు మీతోటి? చాలా మంది ఉన్నారు సార్. మాకు ప్రతి దగ్గర కూడా ప్రతి ఒక్క ఊరికి ఒక 10 మంది ఉపాధి పొందుతున్నారు. చాలా మంచిగా ఉన్నదండి అనుభవము. ఇందులో మీకు వచ్చిన ముఖ్యమైన సమస్యలు ఏమైనా ఒకటి చెప్తారా? మాకంటే ముఖ్యమైన సమస్యలు అంటే మాకు కొత్త మిషన్ ఒకటి దొరకడం లేదు. నెక్స్ట్ మాకు పల్పింగ్ మిషన్ చాలా బాగా అవుతుంది. దాన్ని మిషన్ ఏం లేదు, చేతితో చేయాల్సి వస్తుంది. అది మిషన్ తో ఏమైనా మోటార్ తో ఏమైనా ఉంటే బాగుంటుంది అనేసి మాకు అదే సమస్య. నెక్స్ట్ ఈ రోస్టింగ్ మిషన్ అనేది దొరకటం లేదు. ఇది కొంచెం ఓల్డ్ అయింది. మాకు కొత్తది ఏమైనా దొరికితే 2 ఏళ్ళు అయిందా? 4 years అవుతుంది. బట్ బాగానే పనిచేస్తుంది. ఇది 12 kgలే మాకు ఒకసారి చేయగలం. ఇప్పుడు 40 kg వచ్చింది, 20 kg వచ్చింది. అదేమైనా ఉంటే మాకు కొంచెం సులువు అవుతుంది. పని సులువు అవుతుంది, కరెంట్ ఖర్చు తగ్గుతుంది, గ్యాస్ ఖర్చు తగ్గుతుంది, చాలా ఖర్చులు తగ్గుతాయి. అయితే ఇప్పుడు మీకు ఇదంతా నడపడానికి విద్యుత్, ఇక్కడ 3 phase కరెంట్ అవన్నీ మీకు ఉన్నాయా? ఉన్నాయి సార్, మేము అన్ని అప్లై చేసుకున్నాం. మాకు అందులో ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది విద్యుత్ 3 phase కరెంట్ కోసం? 3 phase కరెంట్ కోసమా అలా 10,000 అయింది. 10,000 రూపీస్ మీకు సులభంగానే మేము అందరం ముగ్గురు ఉన్నాం కాబట్టి ఖర్చు కూడా కొంచెం తగ్గింది. మీ ముగ్గురి మధ్యలో ఏమైనా అప్పుడప్పుడు తగాదాలు ఏ రకంగా మీ పని? మేమందరం ఒకే ఊరు వాళ్ళు. మాకు మేము పుట్టినప్పటి నుంచి కలిసే ఉన్నాం. ఏమి సమస్య లేదు. వాళ్ళు నాకంటే పెద్దోళ్ళు, బట్ నాతో బాగానే ఉంటారు, అన్ని చేస్తున్నాం. అంటే ఇది ఎవరి సరుకు వాళ్ళు వచ్చి ఇక్కడ చేసుకుంటారా లేకపోతే అందరూ కలిపి చేస్తారా? అందరూ కలిపి చేసుకోండి సార్, ఎవరి సరుకు కలిపి చేసుకుంటాం. బట్ ఖర్చు పక్కకి తీస్తాం అనమాట. మేము కిందకి వెళ్ళి ఆడించుకుంటే ఎంత ఖర్చు అవుతుందో అదే ఖర్చు ఇక్కడ కూడా పక్కకు తీస్తాం. ఆ ఖర్చుతో ఏమైనా సమస్యలు ఉంటే ఆ డబ్బులతో మెయింటైన్ చేసుకుంటాం. మిగిలితే మేము పంచుకుంటాం. నెక్స్ట్ కరెంట్ బిల్ కట్టుకోవడానికి చాలా వాటికి. ఇప్పుడు మీ ముగ్గురితో పాటు ఎవరైనా కాఫీ గింజలు తీసుకొచ్చి ఇక్కడ ఆడించి పెట్టాలి, పొడి చేయాలంటే మీరు చేసిస్తాం. వాళ్ళ దగ్గర కూడా మేము పైన తీసుకున్న కంటే ఒక 10% తగ్గించే తీసుకుంటాం. ఎందుకంటే మా వాళ్ళే కాబట్టి, మీ ఊరి వాళ్ళే, మా చుట్టుపక్కల నుంచి వస్తారు కాబట్టి అలా వస్తుంటారు. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఎక్కువగా అరకు వ్యాలీలోనే మీ అమ్మకం జరుగుతుందన్నారు. బయట ఊళ్ళకి ఏమైనా కూడా సప్లై చేస్తాం? బయట ఊళ్ళో కూడా సప్లై చేస్తుంటాం. మేము కొత్తగా ఒక 14 మంది తోటి గ్రూప్ ఒకటి ఫామ్ చేసాం, ఆహో కాఫీ అనేసి దాని పేరు. దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించాం. నెక్స్ట్ దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు వేరే హైదరాబాద్, ఢిల్లీ, బొంబాయి అలాంటి టౌన్స్ లో వాళ్ళకి ఎలాగా? మీరు మాకు కొరియర్ సర్వీసులు ఉన్నాయి సార్. మాకు ఆర్డర్ చెప్తే ఖచ్చితంగా మీరు డెలివరీ చేయగలరు. ఆల్రెడీ ఎలా జరుగుతుందా? జరుగుతుంది సార్. ఒక 2-3 జరిగాయి. మాకు ఇంకా ఎక్కువగా దొరకలేదు, స్టార్టింగ్ లో ఉన్నాము. ఎక్కువగా స్థానికంగా అవుతుంది. అందరు ఇక్కడికి వచ్చి కొనుక్కునేవాళ్ళే. ఇక్కడికి వచ్చి కొనుక్కొని దానికి ఎడిక్ట్ అయ్యి పైకి వెళ్ళాక మాకు ఆర్డర్స్ వస్తున్నాయి. ఓకే. ఇప్పుడు మీ దగ్గర వచ్చిన కాఫీ గింజల్లో దాన్ని పండించే విధానము యూరియా, పెస్టిసైడ్స్ ఇలాంటివి వాడతారా లేకపోతే సహజమైన? ఇవన్నీ టోటల్ ఆర్గానిక్ సార్, ఏమి వాడతారు. అరబిక్ అంటే ఫుల్ గా మాకు ఆర్గానిక్. ఆవు పేడ లాంటివి వాడతారా? అసలు ఆవు పేడ లాంటిది వేస్తారు సార్, గట్టం వేస్తారు.
వేరే అవసరం లేదు కూడా. మా కాఫీకి మాకున్న సారవంతానికి వాతావరణానికి ఏం అవసరం లేదు. మంచిగా పుష్కలంగా పండుతుంది బాగా. మీరు 14 మంది ఒక కంపెనీగా ఏర్పడుతున్నా ఉంటారు కదా, మిగతా సభ్యుల బాధ్యత ఏంటి ఇందులో, వాళ్ళ పాత్ర ఏంటి? వాళ్ళ పాత్ర అంటే మాకు వాళ్ళ పంటని మాకు ఇవ్వాలి. వాళ్ళ పంటని మాకు తక్కువ రేటు కానీ కాదు. మేము ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఒక 100 కేజీలు పండి అనుకోండి, ఒక 25 కేజీలు పక్కన పెట్టుకొని ఈ గ్రూప్ తరఫున పక్కన పెట్టుకుంటాం మేమందరం. ఇన్ కేసు ఏమన్నా ఆర్డర్స్ వస్తే ప్యాకింగ్ సహాయం, రోస్టింగ్ సహాయం, అందరికీ ఒక రోజు ఖాళీ ఉండదు. ఒక రోజు ఒక పని అలా సర్దుకుంటాం సార్. ఈ రకంగా మీలాంటి ఈ రకమైన వ్యాపారాన్ని ఆదర్శంగా తీసుకుని వేరే యువకులు వేరే గ్రామాల్లో ఎవరైనా చేస్తున్నారా? ఎక్కడ లేదు సార్, ఇప్పుడు దాకా ఎక్కడ చేయలేదు. మీరే చాలా మందికి ఆదర్శంగా, అంటే మేము వాళ్ళకి సులభం చేసేస్తున్నాం, అన్ని చేసి చేస్తున్నాం కదా, వాళ్ళు అమ్మడమే వాళ్ళకి హ్యాపీగా ఉంది, బాగానే వస్తున్నాయి. ఇప్పుడు సంవత్సరంలో ఎన్ని రోజులు ఈ యూనిట్ పనిచేస్తుంది? సంవత్సరం పొడవుగా చేస్తాం సార్. మేము స్టాక్ పెట్టుకుంటాం కదా, ఎప్పటికప్పుడు అయిపోతుంటేనే మేము ప్యాకింగ్ చేస్తుంటాం, రోస్టింగ్ చేస్తుంటాం, కలుపుతాం ఫ్రెష్ గా. మేము కలిపేసి రోస్ట్ చేసి ఉంచమన్నమాట. మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మాకు అయిపోగానే చేస్తాం తప్ప కానీ స్టాక్ మాత్రం పెట్టుకోం. శ్రీహర్ష్ గారు, ఇప్పుడు ఈ కాఫీ పరిశ్రమతో పాటు మీరు ఇతర పనులు ఏమైనా చేస్తారా? వ్యవసాయం కానీ, పశువులు కానీ? జాబ్ నేను చేయట్లేదు, బట్ మా వాళ్ళు చేస్తున్నారు. నాతో ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు తోట పని చేస్తారు, పశువులు ఉన్నాయి. మీరు మాత్రం పూర్తిగా నేను షాప్ చూసుకుంటాను సార్. నేను షాప్ చూసుకుంటాను. చాలా ఆదర్శకరమైన ఒక అనుభవాన్ని మనం శ్రీహర్ష గారు వారి మిత్రుల ద్వారా ఇక్కడ మనం చూస్తున్నాము. భవిష్యత్తులో ఇంకా అలాంటి యువకులందరూ కలిసి ఒక పెద్ద స్థాయిలో చేద్దామని వాళ్ళ ప్రయత్నం బాగా సఫలం అవ్వాలని, ఇంత ఆరోగ్యకరమైన ప్రత్యేకమైన కాఫీ ఇలాంటి యువకులు తయారు చేస్తున్న కాఫీని ప్రపంచంలో అందరూ తాగి దాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు కాఫీ పౌడర్ మిషన్ నుంచి చేశాక చిక్కురీ కలుపుతామని అన్నారు. ఆ కలిపే ప్రక్రియ మాకు ఒకసారి చూపిస్తారు. శ్రీహర్ష్ గారు, ఇప్పుడు కాఫీ పౌడర్ని అక్కడ పల్వరైజర్లో వేసాక పౌడర్లో వస్తుంది, దాంతో చిక్కురీ కలిపి ఫైనల్ గా చేస్తామని చెప్పారు. ఆ ప్రక్రియ కొంచెం తెలియజేస్తారా? ఇది ఒరిజినల్ కాఫీ సార్, ఇది చికోరీ సార్. ఈ కాఫీలోని మేజర్గా త్రీ పార్ట్స్ ఉంటాయి. 60-40 ఒకటి, 70-30 ఒకటి, 80-20 ఒకటి. 80-20 అంటే 80% కాఫీ, 20% చికోరీ. ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అన్నమాట. దీన్ని మేము కొలుసుకొని మా చేతులతోనే మేము హైజీనిక్ గా కలుపుతాం అనమాట. కలిపేసి ఈ డబ్బాల్లో వేసి మేము సప్లై చేస్తాం, వాళ్ళు అమ్ముకుంటారు అనమాట. ఒక్కొక్క డబ్బా ఇది 200 గ్రాముల, ఇది 200 గ్రామ్స్ వస్తుంది. మేము 100 రూపీస్కి ఇస్తాం. అది కలిపి రేషియో బట్టి రేట్ మారుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ డబ్బాల్లో నింపేస్తే అంటే దీని బరువు 100 గ్రాములు. ఇది 100 గ్రాములు లేకపోతే డబ్బా లెక్క చిన్న డబ్బాలు 100 గ్రామ్స్ ఉంటుంది. దీంట్లో 200 గ్రామ్స్ ఉంటుంది. దీన్ని తూకం వేసి మేము అమ్ముతాం. మీరు అమ్మే వ్యాపారస్తులకి దీన్ని సప్లై చేస్తాం సార్. ఈ రేషియో ఒక స్పూన్ 5 కాఫీస్కి వస్తుంది ఖచ్చితంగా. అంత స్ట్రాంగ్ ఉంటుంది, అంత బాగుంటుంది అనమాట. ఇవి మేము ఇలా ప్యాకింగ్ చేసి మేము సప్లై చేస్తాం అనమాట. ఇలాగే కాకుండా 2 kgs 5 kgs ఎంత కావాలన్నా మేము ప్యాకింగ్ చేసి సప్లై చేస్తాం అనమాట. ఇది 1 kg ప్యాకెట్, ఇది 1 kg ప్యాకెట్ అనమాట. మేము ఏడాదికి సరిపడే స్టాక్ని ఇలా స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ మేము ఆ షెల్తో స్టోర్ చేసుకుంటాం. దానివల్ల ఎప్పటికీ పాడవదు అనమాట. మాకు ఒక 2 to 4 years అలా పాడవకుండా ఉంటుంది పిక్క, అది ఏమీ అవ్వదు. శ్రీహర్ష్ గారు వారి మిత్ర బృందం చేస్తున్న ఈ కాఫీ ఉత్పత్తి కేంద్రం గ్రామీణ స్థాయిలో వారి వనరులన్నీ చాలా సద్వినియోగం చేసుకుంటూ ఒక గ్రామ స్థాయిలో ఏడాదికి 2 టన్నుల వరకు కాఫీ ప్రొడ్యూస్ చేసి ప్యాక్ చేసి ఇక్కడే వాళ్ళు విక్రయిస్తున్నారు. ఈ అనుభవం మరింత పెద్దగా అన్ని గ్రామాలకి, అన్ని పట్టణాలకి కాఫీ ప్రియులందరికీ చేరుకుంటుందని ఆశిస్తున్నాను. శ్రీహర్ష గారికి, మీ మిత్రులందరికీ కూడా చాలా అభినందనలు. అరకు వ్యాలీ గ్రామంలో, అరకు వ్యాలీ ప్రాంతంలో తయారవుతున్న కాఫీని అందరికీ అందించే ప్రయత్నంలో శ్రీహర్ష గారి పాత్ర, వారి మిత్రుల పాత్ర చాలా గొప్పగా ఉన్నది. దీన్ని మనందరూ అభినందించాలి. ఈ కాఫీని అందరూ కూడా రోజు తాగండి.